జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసంలో వచ్చిన 3వ మంగళవారం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. దీంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు అధికారులు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ఆలయ అర్చకులు తెల్లవారుజాము నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. ఈ పూజా కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం దేవాలయంలో ఏర్పాటు చేసిన అన్న సమారాధనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయం వద్దకు వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదాంతం రంగప్రసాద్ మాట్లాడుతూ కార్తీక మాస ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రతిరోజు విశిష్ట పూజలు నిర్వహిస్తున్నామన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కావున ప్రతి ఒక్కరూ మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్వి చందన, పర్యవేక్షకులు కురగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. విద్యుద్వేగంతో ధరణి స్థలి వంద కడలిలో చొచ్చి వంద కడలి అట్టడుగున గల శ్రీరంగ శుద్ధి గర్భము చేరి శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి క్షేత్రంలో కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు 3వ మంగళవారం విశేషంగా స్వామివారికి ప్రీతికరమైనటువంటి రోజు అవటం వల్ల తెల్లవారుజాము నుంచే కూడా స్వామివారి ప్రాతకాల కైంకర్యముల అనంతరము స్వామివారికి విశేషమైనటువంటి గర్భాలయ దర్శనాలు, ఉచిత దర్శనాలు, అదే రకంగా వేద ఆశీర్వచనలు అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి. అష్టోత్తర మండపంలో అష్టోత్తరాలు, అదే రకంగా అన్నప్రాసనలు, నామకరణాలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా చక్కగా జరుగుతున్నాయి. అదే రకంగా ఈ యొక్క కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ప్రతి బుధవారము 1,00,000 పుష్పార్చన, ప్రతి సోమవారము కూడా 1,00,000 తమలపాకులతో పూజా కార్యక్రమము, ఆదివారం నాడు కళ్యాణము, అదే రకంగా హనుమతి హోమము, అదే రకంగా మనకి ప్రతి శనివారము కూడా స్వామివారి పంచామృతాభిషేకం జరుగుతుంది. విశేషంగా వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు ఈ రోజు విశేషమైనటువంటి కార్తీక మాస 3వ మంగళవారంలో స్వామిని దర్శించుకుంటున్నారు. సుమారుగా 25 నుంచి 30 వేల మంది దాకా దర్శనం చేసుకుంటారని అంచనా వేస్తున్నారు అధికారులు. కాబట్టి భక్తులందరూ కూడా చక్కగా స్వామిని నిదానంగా దర్శించుకుని తరించవలసిందిగా కోరుతున్నాము. స్వామివారికి సన్నిధిలో దర్శనం చేసుకున్నటువంటి భక్తులందరికీ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా కార్యనిర్వహణాధికారి అయినటువంటి ఆర్వి చందన వారి పర్యవేక్షణలో వివిధ శాఖల యొక్క సమన్వయంతో స్వామివారికి విశేషమైనటువంటి దర్శనాలు జరిపించడం జరుగుతుంది. స్వామివారిని దర్శించండి, తరించండి.